Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 50వ పర్ష కీతావో అనగా మీరు వచ్చినప్పుడు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 50వ పర్ష. సెఫర్ దేవార్యం లేదా ద్వితీయోపదేశ కాండమునందు ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు సెఫర్ దేవార్యం లేదా ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 1 నుండి 11 వచనముల వరకు. మోషే ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపిస్తూ వారు వాగ్దాన భూమిలో ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకున్నప్పుడు భూమి ఇచ్చే మొదటి పండ్లలో కొన్నింటిని తీసుకుని బుట్టలో పెట్టి ఎలోహిం తన నామమును నిలిపిన స్థలానికి తీసుకురావాలని చెప్పాడు. అక్కడ యాజకునికి ఇచ్చి ఎలోహిం ముందు ప్రకటన చేయాలి. నా పితరులకు ఇస్తానని ఎలోహిం ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చానని ఈరోజు తెలియచేస్తున్నాను. యాజకుడు బుట్టను తీసుకొని బలిపీఠం ముందు ఉంచుతాడు. అప్పుడు ఈ ప్రకటన చేయాలి: నా తండ్రి తిరుగాడు అరామీయుడు. అతడు కొద్ది మందితో ఈజిప్టుకు వెళ్ళి అక్కడ పరదేశిగా నివసించి గొప్ప జాతిగా పెరిగాడు. ఈజిప్టీయులు మమ్మల్ని బాధపరచి బానిసలుగా చేశారు. మేము ఎలోహింకు మొరపెట్టగా ఆయన మా మొర ఆలకించి అద్భుతాలు, సూచనలు, బలమైన చేతితో మమ్మల్ని రక్షించి పాలు తేనెలు ప్రవహించే ఈ భూమికి తీసుకువచ్చాడు. ఇప్పుడు ఇదిగో ఎలోహిం నాకు ఇచ్చిన భూమి యొక్క మొదటి పండ్లను తెచ్చాను. అప్పుడు దానిని ఎలోహిం ముందు ఉంచి ఆరాధించి లేవీయుడు మరియు పరదేశితో కలిసి అన్ని మంచి వాటిలో సంతోషించాలి. ఈ భాగం కృతజ్ఞత, జాతి చరిత్రను గుర్తు చేసుకోవడం మరియు ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.